హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఒక మ్యాజికల్ స్విచ్ వర్డ్ని ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చేసానండి. కోరిన వెంటనే జరుగుతుంది, కోరిన వెంటనే తీరుతుంది. అలాంటి ఒక మ్యాజికల్ స్విచ్ వర్డ్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇది ప్రాక్టికల్గా నేను చేశాను. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ చాలా మందికి షేర్ చేశాను. నేను ఈ స్విచ్ వర్డ్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ వచ్చిందండి. దాదాపు ఒక 50-60 మెంబర్స్ వరకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే ఈరోజు మీకోసం కూడా నేను ఈ స్విచ్ వర్డ్ చెప్పాలని మీ ముందుకు తీసుకువచ్చేసాను. అయితే ఈ స్విచ్ వర్డ్ ఏంటి అంటే గనక మీకు ఎలాంటి కోరిక తీరాలి అన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా, ఇప్పటికిప్పుడు ఈ కోరిక తీరాలి అన్నా కూడా చెప్పిన వెంటనే తీరిపోయేటటువంటి ఒక స్విచ్ వర్డ్ అండి. చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఎంతో నమ్మకమైన గురువు గారండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నిర్మోహమాటంగా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత్ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. నేను ఇక వీడియోలోకి వస్తే అసలు దేనికోసం ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవచ్చు, దీనికి రూల్స్ ఏంటి, ఎవరు చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోకూడదు అంటే ఇక్కడ ఈ స్విచ్ వర్డ్కి అస్సలు రూల్స్ ఏమీ లేవు. ఎవరైనా చెప్పుకోవచ్చు, ఏ సమయంలోనైనా చెప్పుకోవచ్చు, ఉన్న చోటని కదలకుండా కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఉండండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు చెప్పుకోవాలి? మీరు దేన్నైనా అట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు, ఏదైనా పని జరగాలి అన్నప్పుడు, ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు, ఆ పని సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఈ ఒక్క స్విచ్ వర్డ్ని చాంట్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఆ పని 100% జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇది ఒక యానిమల్ స్పిరిట్కి సంబంధించిన ఒక స్విచ్ వర్డ్. చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే మీరు ఎక్కడో ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నారు, అది మీకు పూర్తి అవ్వాలి, ఈరోజు అనుకున్నది అనుకున్నట్టు జరగపోవాలి అని అనుకున్నప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చెప్పుకుంటూ చాంట్ చేసుకుంటూ వెళ్ళండి, ఆ పని జరుగుతుంది. ఏదో ఒక ప్రాజెక్ట్ కోసమో, ఒక డీల్ కోసమో, ఏదో ఒకటి మాట్లాడటం కోసమో ఒక వ్యక్తిని కలవటానికి వెళ్తున్నారు, అది సక్సెస్ అవుతుందా లేదా అని మీకు తెలియదు, అయోమయంలో ఉంటారు, జరిగితే బాగుండు అనుకుంటారు. ఈ ఒక్క స్విచ్ వర్డ్ని చాంట్ చేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా అది మీకే అవుతుంది. ఒక కోర్టులో కేసు ఉంది, ఇన్నాళ్ళు కూడా ఆ కేసు అన్నది ఎటు తేలటం లేదు, ఈరోజు హియరింగ్ ఉంది, వెళ్తున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఈ ఒక్క స్విచ్ వర్డ్ మీరు చాంట్ చేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా ఆ కేసు మీ పరం అవుతుంది. ఒక ఇష్టమైన వ్యక్తిని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నారు, వాళ్ళు ఒప్పుకుంటారా లేదో అనే డౌట్ ఉంది, ఈ స్విచ్ వర్డ్ చాంట్ చేసి వెళ్ళండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. మీకు దూరమైన వ్యక్తిని మళ్ళీ దగ్గర చేసుకోవటానికి, కన్విన్స్ చేయడానికి వెళ్తున్నారు, ఎందుకంటే ఇది వరకు ఏదో ఇష్యూ వచ్చింది, పెద్ద గొడవ వచ్చింది, ఒక గొడవ వల్ల విడిపోయారు, వాళ్ళు మళ్ళీ వస్తారో లేదో అన్న డౌట్ ఉంటుంది. ఈ స్విచ్ వర్డ్ ఒకటి చాంట్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని మాట్లాడండి, ఖచ్చితంగా కరిగి కూల్ అవుతారు, మళ్ళీ వస్తారు. ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అప్పుడు ఈ స్విచ్ వర్డ్ చాంట్ చేసుకుని వెళ్ళండి, ఖచ్చితంగా మీదే జాబ్ అవుతుంది. ఒక ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నారు, ఖచ్చితంగా ఈ స్విచ్ వర్డ్ చాంట్ చేసుకోండి, ఆ ప్రమోషన్ మీదే. పిల్లలు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదో ఒకటి, అందులో మంచి స్కోర్ సాధించాలి, మంచి ర్యాంకు రావాలి అని అనుకున్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ అన్నది మీరు చాంట్ చేస్తూ ఈ యానిమల్ స్పిరిట్ అన్నది ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది. ఏదైనా అవ్వచ్చు, మీరు ఒక ల్యాండ్ కొనాలని వెళ్తున్నారు, ఒక ఇల్లు కొనాలని వెళ్తున్నారు, ఒక కారు కోసం వెళ్తున్నారు, ఏదో ఒకటి పని మీద అయితే వెళ్తున్నారు,
ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఏ పని కోసమైనా ఈ ఒక్క యానిమల్ స్పిరిట్‌ని గనక మీరు తలుచుకొని దానికి సంబంధించిన ఈ స్విచ్ వర్డ్ గనక మీరు చెప్పుకుంటూ వెళ్లారు అంటే ఆ పని 100కి 100% మీకు జరుగుతుంది. ఇంకా కొన్ని సార్లు మనం ఎక్కడో ఒక జర్నీ చేస్తుంటాం. ఇక్కడ లేట్ అయిపోతుంది. సరే హడావిడిగా బయలుదేరి వెళ్ళినప్పుడు కారు, బైకు రిపేర్ అయిపోతుంది. అనుకున్న టైంకి మనం వెళ్ళలేం. ఒక మీటింగ్ కావచ్చు, లేకపోతే ఒక ఇంటర్వ్యూ కావచ్చు, ఒక ట్రైన్ కావచ్చు, ఒక ఫ్లైట్ కావచ్చు, ఒక బస్సు కావచ్చు, ఒక వ్యక్తిని కలవటమో కావచ్చు, ఏదో ఒకటి. లేదా మీరు వెళ్తున్న ఆఫీస్‌కే టైం అయిపోతుంది. ఏం చెయ్యాలో తెలియట్లేదు, దిక్కు తోచట్లేదు. అలాంటప్పుడు మధ్యలో ఇరుక్కుపోయారు. ఈ ఒక్క స్విచ్ వర్డ్‌ని చాంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇలా చేస్తూ, చేస్తూ ఉంటే మీకు దారి కనిపిస్తుంది. లేదా అక్కడి నుంచి కాలొస్తుంది. ఒక అరగంట ఈ ప్రోగ్రామ్ అన్నది పోస్ట్‌పోన్ అయింది. కొద్దిగా లేట్ అయినా పర్లేదు అన్న మెసేజ్ వస్తుంది. అంటే అలాంటి ఒక సందర్భాలని ఈ యానిమల్ స్పిరిట్ అనేది క్రియేట్ చేస్తుంది. అయితే ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే గనక మనము వుల్ఫ్‌కి సంబంధించిన ఒక స్విచ్ వర్డ్ చెప్పుకుంటున్నాం. ఆ స్విచ్ వర్డ్ ఏంటి? వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. కౌంట్‌లెస్ అండి. దీనికి ఇన్ని సార్లే చాంట్ చేయాలి అంటూ కౌంటింగ్ లేదు. మీకు ఓపిక ఉన్నంత సేపు నాన్ స్టాప్‌గా వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ, వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ, వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ చెప్పుకుంటూ, చెప్పుకుంటూ, చెప్పుకుంటూ మనసులో వెళ్ళండి. వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది. అనుకున్న పని సక్సెస్ అవుతుంది. ఆగిపోతుందేమో అన్న భయపడతారు చూడండి మీరు. అది కూడా పూర్తవుతుంది. అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈ వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ స్విచ్ వర్డ్. చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి నేను సజెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వర్కౌట్ అయింది. అందుకే ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయమంటున్నాను. చెయ్యండి. రిజల్ట్ వచ్చాక మీరే నాతో మీ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంటారు. ఓకేనా? దీనికి నో రూల్స్. ఎప్పుడైనా చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వే జన సుఖినో భవంతు.